ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజైతే మా పెద్దోడు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాతనే లేచినాము. మా పాపేమో బయట పడుకుంది. మా చిన్నోడేమో టీవీ చూస్తున్నాడు. ఇంకా నేనైతే తొందరగా ఈ వీడియో షూట్ చేసుకొని బయటికెళ్ళాలి. ఇంకా ఈరోజు నా పనులన్నీ నేను చేసుకుంటూ నా ప్రెగ్నెన్సీ స్టోరీస్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి చాలామంది అడుగుతున్నారు. అంతేకాకుండా ముగ్గురు పిల్లలే ఉన్నారు, మీరేమో 4 ప్రెగ్నెన్సీస్ అంటున్నారు, ఇంకొక బాబు కానీ పాప కానీ ఎక్కడ అని అడుగుతున్నారు. ఇంకా ఈరోజైతే నేను నా 4 ప్రెగ్నెన్సీ స్టోరీస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా వర్క్ నేను చేసుకుంటూ నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకోటి కూడా నేను నా యూట్యూబ్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే చాలామంది డైలీ వ్లాగ్స్ చూసే వాళ్ళే ఉన్నారు. యూట్యూబ్ గురించి చెప్పేసరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ రావట్లేదన్నమాట. అందుకోసమని నా యూట్యూబ్ జర్నీ కానీ శాలరీ కానీ ఎప్పుడు స్టార్ట్ చేశాను, అదంతా మానిటైజేషన్ అదంతా చెప్పాలని ఉంది. కానీ చెప్పాలా వద్దా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే డైలీ వ్లాగ్స్ చూసే వాళ్ళకి యూట్యూబ్ గురించి చెప్తే ఇంట్రెస్ట్ అనేది ఉండదు కదా. అందుకోసమని చెప్పాలా వద్దా అనే ఒక అయోమయంలో ఉన్నానన్నమాట. నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే 2021లో స్టార్ట్ అయింది, 2025లో ఎండ్ అయింది. ఇంకా ఇవన్నీ కూడా నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. చలో చెప్పు నాన్న. ఓం పేరు నీ పేరు? గట్టిగా చెప్పు. ఇమాచు. ఇమాచు. హిమాంశు. గట్టిగా చెప్పు. చిటితల్లి పోందే. బాయ్, నేను పోతున్నా. బాయ్ బాయ్, నేను పోతున్నా. బాయ్. చిట్టమ్మా మొత్తం నిద్రపోతుంది, మొత్తం నిద్ర. మేము మ్యారేజ్ అయిన తర్వాత మిర్యాలగూడలో అయితే ఉండేవాళ్ళం. పెళ్ళైన ఒక 2 monthsకి నాకు హెల్త్ బాగోలేక హాస్పిటల్కి అయితే వెళ్ళాను. అక్కడ అన్ని టెస్టులు కూడా చేయించుకున్నాను. బ్లడ్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉందని తెలిసింది. అంతేకాకుండా థైరాయిడ్ ఉంది అని కూడా తెలిసింది. అప్పటి వరకు నాకు థైరాయిడ్ అంటే ఏంటో కూడా తెలీదు. ఇంటికి రాగానే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసాను. అలాగే తెలిసిన వాళ్ళని, ఫ్రెండ్స్ని అయితే అడిగి కనుక్కున్నాను అనమాట. కొందరిలో ఈ థైరాయిడ్ కనుక ఉంటే పిల్లలు పుట్టరు అని విన్నాను. నాకైతే చాలా భయం వేసినప్పుడు కంటిన్యూస్గా టాబ్లెట్స్ అయితే వాడాను. రోజు ఉదయం మొహం కడగగానే టాబ్లెట్ వేసుకోవాలి. ఒక 30 minutes గ్యాప్ ఇచ్చి ఏమైనా తినొచ్చు, తాగొచ్చు. నేనైతే ఉదయం లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకుని టాబ్లెట్ వేసుకుని ఆ తర్వాత పని చేసుకునేదాన్ని. పనంతా అయిపోయేసరికి ఇంకా టైం అయ్యేది, ఇంకా తినేదాన్ని. నేనైతే టాబ్లెట్ ని కంటిన్యూస్ గా వాడాను. ఒక్కరోజు కూడా మర్చిపోయేదాన్ని కాదు. ఒకవేళ బయటికి వెళ్ళినా సరే కంపల్సరీగా తీసుకొని వెళ్ళేదాన్ని. ఇట్లా నేను 4 months కంటిన్యూస్ గా వాడాను. ఇంకా జూన్ లో అయితే కన్సీవ్ అయినా. మా పెద్దోడు పుట్టినప్పుడు నేను కరెక్ట్ గా ఏ డేట్ కి అయినా అనేది కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. కానీ ఆ తర్వాత డేట్స్ అసలు నాకు గుర్తే లేవు. May 30 అనేది లాస్ట్ మంత్ అనమాట. నాకు బాగా గుర్తుండిపోయింది ఇప్పటి వరకు కూడా. నేను కన్సీవ్ అవ్వక ముందే మిర్యాలగూడ నుంచి మా ఊరికి అయితే వచ్చామన్నమాట. ఒక 3-4 days ఉండిపోదామని. కానీ వచ్చిన తర్వాత కరోనా వల్ల బంద్ పెట్టిరు. అందుకే ఇంకా ఇక్కడే ఉండిపోయింది. అప్పుడైతే చాలా బక్కగా ఉండేదాన్ని. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా నీరసం ఎక్కువైపోయింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంకా చాలా చాలా నీరసంగా అనిపిస్తుంటది. నేను నా విషయంలో మాత్రమే చెప్తున్నాను. నాకైతే అసలు వాంతింగ్స్ లేకుండే, జస్ట్ వాకర ఉండేదన్నమాట. ఏదైనా తిందామంటే వాంతింగ్ వచ్చినట్టుగా అనిపించేది, కానీ వచ్చేది కాదు. ఇంకా నిద్ర అయితే చెప్పకూడదు. 8-9 గంటల వరకు ఇంట్లో పని అయిపోయిందంటే మార్నింగే మళ్ళీ 8-9 గంటల వరకు పని అయిపోగానే మళ్ళీ 9కి మళ్ళీ పడుకునేదాన్ని. ఒక్కోసారి అయితే తినకుండానే పడుకొని 11-12కి లేసి తినేదాన్ని. ఇంకా ఆఫ్టర్నూన్ అసలు నిద్ర వచ్చేదే కాదు. మళ్ళీ సాయంత్రం మనం కరెక్ట్ గా పని చేసుకునే టైంకి మళ్ళీ నిద్ర వచ్చేది 3-4 అట్లా. సిమ్టమ్స్ అంటే నాకు పెద్దగా ఏవి లేవండి. ఒక నిద్ర ఉండేది, జస్ట్ వాకర్ అనిపించేది, మస్తు నీరసంగా ఉంటుండే, ఇంకా బ్లడ్ కూడా తక్కువ ఉండేది అనమాట. మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ అయితే సూపర్వైజర్ గా వర్క్ చేసేటోడు వేరే విలేజ్ లో. అయితే వారం రోజులేమో డే డ్యూటీ ఉండేది, వారం రోజులేమో నైట్ డ్యూటీ ఉండేది. అంతేకాకుండా మాకు పొలం ఉంది కాబట్టి పత్తి చేను అయితే పెట్టుకున్నాము. నాకు 7 months ఉన్నంత వరకు నేను చేను దగ్గరికి అయితే వెళ్ళిన. అప్పుడే ఫస్ట్ టైం నాకు ఏ పని వచ్చేది కాదు, కానీ ఏదో నిదానంగా చేసుకునేదాన్ని. నాకు 7 months ఉన్నప్పుడు మేము పత్తి తీస్తున్నాం. మా హస్బెండ్ కి అయితే 15,000 శాలరీ ఉండేది. ఆ శాలరీతోనే మాకు ఇల్లు గడిచేది. మా పెద్దో టైంలో అయితే నాకు ఏది తినాలనిపించినా మా ఆయన అయితే నేను ఎక్కువ ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. ఎప్పుడో హాస్పిటల్ కి బయట వెళ్ళినప్పుడు మాత్రమే తిని వచ్చేవాళ్ళం. మస్తు క్రేవింగ్స్ ఉంటుండే, ఎవరైనా చేసి పెడితే బాగుండు అనిపిస్తుండే, కానీ అన్ని కూడా చంపేసుకున్నా. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అయితే నేను అసలు సరిగ్గా తిననే లేదు. అందుకేనేమో వాడు పుట్టిన తర్వాత సరిగ్గా తింటలేడు. మా ఆయన కూడా అదే అంటాడు. మనం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎంత మంచిగా తింటే, ఎంత బాగా తింటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా అంత బాగా తింటారు. నువ్వు అప్పుడు తినలేదు కాబట్టి వాడు ఇప్పుడు తింటలేడు అని తిడతాడు. వాడి టైంలో కూడా నాకు బ్లడ్ తక్కువ, చాలా సార్లు ఐరన్ సుక్రోజ్ అయితే పెట్టించుకున్నాను. స్కానింగ్ రిపోర్ట్ లో ప్లెజెంటా అయితే ఎప్పుడు యాంటీరియరే ఉండేది. ఇంకా హార్ట్ బీట్ కూడా 140కి తక్కువ
ఉంటే అబ్బాయి అంటారు కదా, అట్లేం లేదు. మా వాడికైతే 140కి తక్కువ ఉండేది, 150కి ఎక్కువ కూడా ఉండేది. నాకు 3 మంత్స్ ఉన్నప్పుడు కరోనా టైము, అట్లనే మా అమ్మకైతే ఫుల్ సుస్తయింది. ఆ టైంలో నేను వెళ్ళి మా అమ్మ దగ్గరే ఉన్నానన్నమాట. అప్పుడు మా అమ్మ కూడా చాలా బాధపడింది. నేను నీకు చేసి పెట్టాల్సిన టైంలో నువ్వు నాకు చేసి పెట్టాల్సి వస్తుంది. ఇంకొక నా లక్కీ మ్యాటర్ ఏంటంటే, నాకు అదృష్టం ఏంటంటే పెళ్ళైన తర్వాత 3 మంత్స్కి నేను ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడే మా అక్క వాళ్ళు బావ వాళ్ళు అందరూ నాతో మాట్లాడటం. ఇక ఫస్ట్ నుంచి 9 మంత్స్ వరకు అయితే తిండి లేకుండా తిప్పలు లేకుండా చాలా నీరసంగా గడిచిపోయింది. మా ఆయననేమో జాబ్లో ఉండేటోడు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండేదాన్ని. తినాలనిపిస్తే తినేదాన్ని, లేదంటే పడుకునేదాన్ని. ఇంకా ఎక్కువ అయితే నిరుపొడి వేసుకుని తిన్నా. మా పెద్దోడప్పుడు నాకైతే ఈడీడీ డేట్ వచ్చేసి మార్చి 7, మార్చి 3 సాయంత్రం అయితే కొంచెం పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా నైట్ అయితే హాస్పిటల్ కి వెళ్ళి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం డెలివరీకి టైం పడుతుంది అంటారు కదా. మేము నైట్ పోతే ఇంకా నాకు మార్నింగ్ 8కి అయితే డెలివరీ అయింది. ఆ పెయిన్స్ భరించిన తర్వాత నాకైతే ఇంకొక ప్రెగ్నెన్సీయే వద్దు అనుకున్నా. పురిటి నొప్పులు కాదు బాబోయ్, అవి చచ్చి బతుకుడే. మా పెద్దోడు అయితే మంచిగానే బయటకు వచ్చేసిండు. కాకపోతే మాయ అనేది సరిగ్గా ఎదగలేదంట. అంతేకాకుండా కార్డు ఉంటది కదా, ఆ బొడ్డు పేగు, అదైతే చాలా సన్నగా ఉందంట. తీసే టైంకి అది చితిలినట్టు అయ్యి మొత్తం స్టమక్ లో పీసెస్ లాగా అయ్యిందంట. మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది. దాంతో పాటు నాకు స్టిచెస్ కూడా పడ్డాయి. ఇంకా ఏదైతేనేం మా ఆయన కోరుకున్నట్టుగా వాళ్ళ నాన్న అయితే వచ్చేసిండు. నేనైతే థైరాయిడ్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా, ప్రెగ్నెన్సీ మొత్తం కూడా వాడాను. డెలివరీ తర్వాత మానేశాను. మళ్ళీ మా పెద్దోడు కరెక్ట్ గా 1 year ఉన్నప్పుడు 1 birthday తర్వాత మళ్ళీ టాబ్లెట్స్ వాడటం అయితే స్టార్ట్ చేశాను. 3 monthsకి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి అంటారు. నేనైతే వాడు పుట్టిన తర్వాత మళ్ళీ 1 yearకి టెస్ట్ చేయించుకొని మళ్ళీ అప్పుడు వాడటం స్టార్ట్ చేశాను. అప్పుడు 1 birthday అయిపోయిన తర్వాత ఒక 1 monthకి మళ్ళీ కన్సీవ్ అయ్యాను అనమాట. అప్పుడైతే ఫస్ట్ లో మేమిద్దరం కూడా వద్దు అని అనుకున్నాము. ఎందుకంటే వాడు ఒక్కడితోనే మా ఇద్దరికి చాలా, మా అమ్మ అయితే 1 year ఉండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చూసుకోవాల్సింది ఇద్దరమే కదా, ఇంకా మా ఇద్దరికైతే బాగా విసుగొచ్చేసింది అబ్బా. అందుకని అప్పుడే అవసరమా అన్నట్టుగా అనుకున్నాం. కాకపోతే ఇంకా అబార్షన్ అవన్నీ ఎందుకు అన్నట్టు ఇష్టం లేక, ఒకరికి తోడు ఇంకొకరు ఉంటే ఆడుకుంటారులే అన్నట్టుగా ఓకే అనుకున్నాం. కనీసం మేము ఇంకా విజిట్ కి కూడా వెళ్ళలేదు, హాస్పిటల్ విజిట్ కి కూడా వెళ్ళలేదు. 3 months లోనే బ్లీడింగ్ అయిందనమాట. బ్లీడింగ్ అయిన తర్వాత ఇంకా హాస్పిటల్ కి అయితే వెళ్ళి స్కానింగ్ అయితే తీయించుకున్నాము. కొంచెం రెస్ట్ లాగా ఉండాలి, ఏం బరువులు లేపటం అట్లా పనులు చేయకూడదు, బాబుని కూడా ఎత్తుకోకూడదు అన్నారు. ఇంట్లో ఉండేదాన్ని నేను ఒక్కదాన్ని, నేను పనులు చేయక తప్పదు. ఇంకా అలా అయితే వద్దు అనుకున్నాం. డాక్టర్ తో కూడా అదే మాట్లాడినాం. కానీ వాళ్ళు ఏం ప్రాబ్లం ఉండదులే అమ్మ, చూద్దాం ఉండనులే అన్నట్టు కొంచెం చెప్పారనమాట. ఇంకా సరేలే అనుకున్నాను. టాబ్లెట్స్ అయితే ఇచ్చిర్రు బ్లీడింగ్ కాకుండా. ఇంకా ఆ టాబ్లెట్స్ అయితే వాడాను. టాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ అప్పుడప్పుడు అయ్యేది. ఇంకా 5 months రాగానే నాకు కదలికలు కూడా మంచిగా తెలుస్తుండే. ఫస్ట్ లో నాకు ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్. నిద్ర అంతే, వాంతింగ్స్ లేకుండే, ఇంకా వాకర కూడా లేకుండే. నేనైతే మంచిగా తింటుంటి, ఫుడ్ మంచిగా తీసుకున్నా. అప్పటికంటే ఇంకా హెల్దీగా ఉన్నా. 3rd month, 4th month, 5th month ప్రతి ఒక్క మంత్ లో నేను స్కానింగ్ అయితే తీయించుకుంటూనే ఉన్నాను. వాళ్ళు మంచిగా ఉందని చెప్పారు. హార్ట్ బీట్ కూడా వినిపించే వాళ్ళు. అయితే 5th month లో మనము పెద్ద స్కానింగ్ అయితే చేయించుకోవాలి కదా, టిఫా స్కాన్. కొంచెం లేట్ గా చేయించుకుంటే ఇంకా మంచిగా క్లియర్ గా కనిపిస్తుంది అన్నట్టు నేనే లేట్ చేశాను అనమాట. నా లెక్క ప్రకారం అయితే నాకు 7 months పడ్డాయి. కానీ హాస్పిటల్లో స్కానింగ్ చేయించుకున్న దానికి మాత్రం 6 months ఎండ్ అయ్యి 7 months పడుతున్నట్టుగా వచ్చింది. ఎందుకంటే బేబీ గ్రోత్ లేదు కాబట్టి. మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. రిటర్న్ వచ్చే టైంకి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళి టిఫా స్కాన్ చేయించుకొని ఇంటికి వద్దామన్నట్టు హాస్పిటల్ కి వెళ్ళాం. ఈ ప్రెగ్నెన్సీలో ఇంకొకటి ఏంటంటే, నాకు లెఫ్ట్ సైడ్ అనేది స్కానింగ్ చేసిన ప్రతిసారి లెఫ్ట్ సైడ్ అనేది స్టమక్ పెయిన్ వచ్చేదన్నమాట. వాళ్ళు ప్రెస్ చేసి చూస్తారు కదా, అందుకోసమని పెయిన్ వస్తుందేమో అనుకున్నాను అంతే. ఇంకా సేమ్ టిఫా స్కాన్ చేసేటప్పుడు కూడా కొంచెం ప్రెస్ చేసి చూస్తూ ఉంటారు కదా, లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసినప్పుడు చాలా పెయిన్ గా అనిపించింది. వాళ్ళు అడిగారు కూడా ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా అని. అయితే లెఫ్ట్ సైడ్ కొంచెం పెయిన్ వస్తుంది సార్, ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది అని చెప్పా. చాలా సేపు చూసారు. మా పెద్దోడితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా సేపు చూసారు. వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటున్నారు అంటేనే నాకు భయం వేసింది. ఇంకా స్కానింగ్ అయిపోయిన తర్వాత బానే ఉందా అని నేను అడిగితే, కాసేపు బయట ఉండి మీ హస్బెండ్ ని పంపించమన్నారు. ఫస్ట్ అయితే నాకు చెప్పలేదు, మా హస్బెండ్ కి చెప్పారు. ఇంకా తర్వాత మా ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి డాక్టర్ ని కలిస్తే ఆయన చెప్పారనమాట, ఇట్లా ప్రాబ్లం ఉంది, ఉంచుకోవద్దు, తీసేయాలి అన్నారు. అసలు ఆ టైంకి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఇంకో 3 months అయితే బేబీ నా హ్యాండ్లో ఆడుకుంటుంది. అలాంటి టైంలో తీసేయడం ఏంటి అని చాలా బాధ అనిపించింది. అసలు ప్రాబ్లం ఏంటి అని అడిగితే, మనకు అవయవాలన్నీ కూడా బాడీ లోపలనే ఉంటాయి కదా, కానీ బేబీకి మాత్రం ఒక అవయము లోపల కాకుండా బయట ఉందన్నమాట. లివర్ ఏదో సంథింగ్ బొడ్డు మీద ఉంది. ఒకవేళ డెలివరీ అయిన తర్వాత ఏమైనా సర్జరీస్ అలాంటివి ఉంటాయి కదా సార్, అట్లయినా బతుకుతుందా అని అడిగాము. కాకపోతే అట్లా కూడా వీల్లేదని చెప్పారు, పుట్టగానే చనిపోతుందని చెప్పారు. మీకు డౌట్ ఉంటే వేరే దగ్గర కూడా చూయించుకోండి, మీరు ఓకే అనుకుంటే మళ్ళీ రండి అని చెప్పారు. ఇంకా మేము ఏం మాట్లాడలేదు, డైరెక్ట్గా ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అత్తమ్మ దగ్గర, మా అక్క వాళ్ళ దగ్గర అయితే
మాట్లాడినా ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు బేబీ అనేది లోపల కదులుతూనే ఉంది. ఆ టైంకి నా బాధ అసలు ఎవరికి చెప్పుకోలేను. ఎందుకంటే ఈ రోజు కదిలే నా బేబీ రేపు ఉండదు అని తెలిస్తేనే చాలా బాధేసింది. కదిలిన ప్రతిసారి నాకు నేనే ఇంట్లో ఏడ్చుకున్నా. ఇంకా నెక్స్ట్ డేనే అబార్షన్కి అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయాము. నేను రిపోర్ట్స్ మా ఫ్రెండ్ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది వాళ్ళకి కూడా పెట్టి అడిగాను అనమాట. వాళ్ళు కూడా అదే చెప్పిర్రు. ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలో వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఇంకో 3 months మోసిన కూడా లాభం లేదు అని చెప్పాక కూడా నేను ఉండి ఇంకా బాధపడటం అవసరమా? ఎట్లనైనా బతుకుతుంది అనే ఆశ ఉంటే మనం ఉండొచ్చు, కానీ పుట్టగానే చనిపోతుంది అంటే అసలు అది ఇంకా బాధ కదా. September 2nd అయితే మేము హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా అదే రోజు నాకు టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ద్వారా నార్మల్ డెలివరీ గానీ చేశారనమాట. ఆ రోజే ఇంకా డెలివరీ లాగానే అయిపోయింది. అప్పుడు కూడా బాబే ఉన్నాడు. బాబు బయటికి వచ్చిన తర్వాత నేను చూశాను కూడా, అసలు మొత్తం కూడా రెడీ అయిపోయిండు. ఇంకా బయటికి రావటమే లేటు. కొంచెం బక్కగా ఉన్నారేమో అంతే. బయటికి వచ్చిన తర్వాత కూడా హార్ట్ బీట్ కొట్టుకుంటూనే ప్రాబ్లం ఏముంది అనేది కూడా బాబుని చూయించారనమాట. బాబుకి ఇట్లా పైన మనకి బొడ్డు ఉంటది కదా, ఆడ పైన ఏదో ఇట్లా బుగ్గలాగా ఉండి లివరో ఏంటో అక్కడ ఉందన్నమాట. బయటికి కనిపిస్తుంది మనకు. అసలు అలాంటి డిఫెక్ట్ ఎట్లా పెట్టిండు దేవుడు నాకు అర్థం కాలేదు. బేబీకి హార్ట్ బీట్ కొట్టుకుంటూనే ఉంది. తీసి ఒక కవర్ లేసి కబోర్డ్లో పెట్టేశారు. ఇంకా ఒక తల్లిగా మనకి ఎంత బాధ ఉంటుంది. ఆ నైట్ మొత్తం నేను ఏడుస్తూనే ఉన్నాను. కనీసం ఫేస్ అన్న చూడకపోతే కదా అన్నట్టు. అంటే పైనకి లేపి పట్టుకుంటే చూశాను నేను, బ్యాక్ సైడ్ నుంచి కనిపించింది, కానీ ఫ్రంట్ ఫేస్ అవన్నీ చూడలేదన్నమాట. హెయిర్ ఉంది, అంతా రెడీ అయిపోయిండు. ఆ నైట్ మొత్తం నా బాధ అసలు తట్టుకోలేను. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఊరికే బాధపడుతుంటే మా అత్తమ్మ చూడలేక మందు కళ్ళు తాగి పడుకో అని చెప్పింది. నిజంగానే నేను అవన్నీ ఆలోచించి మైండ్ ఖరాబ్ అవుతుందని అట్లనే తాగి పడుకున్నా. మా హస్బెండ్ ఫోన్లో బాబు ఫోటో కూడా ఉండే, కాకపోతే నేను ఊరికే చూసి బాధపడుతున్నానని డిలీట్ చేసేశారు. ఆ టైంలో వినాయక చవితి ఉండే అనమాట. నేనైతే బాగా తిట్టుకున్నాను దేవుణ్ణి, ఎందుకు ఇట్లా చేసినావు అన్నట్టు. చిన్న బాబుకి అలాంటి డిఫెక్ట్ ఎందుకు పెట్టినావు. ఇంకా నెక్స్ట్ అబార్షన్ అయిన వెంటనే ఒక 2 monthsకో 3 monthsకో మళ్ళీ కన్సీవ్ అయ్యాను. డిసెంబర్ లాస్ట్లోనో జనవరిలోనో అనమాట. సెకండ్ టైము అట్లా అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ మేము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను ఏ చిన్నది ఏమైనా అయినా సరే నాకు భయం అయ్యేది, మళ్ళీ ఏమవుతుందో అన్నట్టు. వీడి టైంలో అయితే ఇప్పుడు మా చిన్నోడు ఉన్నాడు కదా, వాడి టైంలో నేనైతే ఫుల్గా తినేసిన. నాకు ఏది తినాలనిపిస్తే అది తినేసిన. నా నోటికి అసలు గ్యాప్ ఉండేది కాదు, గిర్నీలాగా ఎప్పుడు నడుస్తూనే ఉండేది. అప్పుడు నేను అంత మంచిగా తిన్నా కాబట్టి ఇప్పుడు వీడు కూడా నోటికి గ్యాప్ లేకుండా తింటాడేమో. వీడి టైంలో కూడా నాకు సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి, కాకపోతే ఒక్కటి తేడా ఉండే. ఫస్ట్లో అయితే నాకు కారమే తినాలనిపించేది, అందుకే ఎక్కువ కారం పొడి వేసుకొని తిన్నాను. కానీ వీడి టైంలో మాత్రం నాకు ఎక్కువ స్వీట్ తినాలనిపించేది. బాగా తిన్నాను కాబట్టి లావుగా అయ్యాను. ఇంకా పొట్ట కూడా పెద్దగా కనిపిస్తుండే. అందరు కూడా ఇంకా నీకు స్వీట్ తినాలనిపిస్తుంది, అట్లనే పొట్ట పెద్ద ఉంది, ఖచ్చితంగా అమ్మాయి పుడుతుంది అన్నారు. నేను కూడా అలాగే అనుకున్నా. స్కానింగ్ రిపోర్ట్లు కూడా మొత్తం సేమ్ అసలు. కానీ ప్రతి ప్రెగ్నెన్సీలో ఈ ఐరన్ సూక్రోజ్లు మాత్రం నాకు తప్పలేదు. బ్లడ్ కోసం తప్పకుండా పెట్టించుకున్నా. వీటి టైంలో అయితే మా పెద్దోన్ని చూసుకోవాలి కాబట్టి నేనైతే ఇంకా యాక్టివ్ గానే ఉండేదాన్ని. కొన్నిసార్లు మాత్రం వాడి ఏడుపుకు బాగా చిరాకు వచ్చేది అసలు. మా చిన్నోడు నా పొట్టలో 7 months అట్లా ఉన్నప్పుడే మేము కోళ్ళపారం అయితే ఓపెన్ చేసినాము. ఇంకా అప్పుడే స్టార్ట్ చేసినాం అనమాట. 8 months పడ్డ తర్వాత సేమ్ ఇప్పుడు ఎలాగ వచ్చిందో అప్పుడు కూడా అమ్మ వచ్చిండే. ఇంకా నేను, అమ్మ, మా హస్బెండ్ అట్లనే మా పెద్దోన్ని తీసుకొని కోళ్ళపారం దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకునేదాన్ని. చాలా మంది బాయ్ ఉన్నప్పుడు మీకు సిమ్టమ్స్ ఏంటి అని అడుగుతున్నారు కదా. నాకు అసలు ఏ సిమ్టమ్స్ కూడా లేవు. ఒక వాంతింగ్స్ లేవు, ఒక కాళ్ళ నొప్పులు లేకుండే, అవేవి లేవు. పడుకోవడం, బాగా తినటం మాత్రం ఉండేది. ఇంకోటి అప్పుడప్పుడు కండ్లు, ముక్కు బాగా మంటలేసేది అసలు. ఆ మంట భరించలేక ఒక కర్చీఫ్ని నీళ్ళలో అద్దుకొని పెట్టుకునేదాన్ని అనమాట ముక్కు మీద, కండ్ల మీద. అది హీట్ ఎక్కువ వల్లనంట. వీడున్నప్పుడు మస్తు యాక్టివ్గా ఉన్నప్పటికీ వాడిని పట్టి నాకు లాస్ట్కి వచ్చేది. అంతేకాకుండా నేను టైలరింగ్ కూడా చేస్తుంటే అందులో ఇంకా విసుగు వచ్చేది నాకు. ఒకటి వాడిని చూసుకోవాలి, 2 ఇంకా టైలరింగ్, మళ్ళీ ప్రెగ్నెంట్. ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటా 8 months వరకు వచ్చాను. 8 monthsలో ఇంకా అమ్మ వచ్చింది. ప్రతి ప్రెగ్నెన్సీలో కూడా నేను యాక్టివ్గా ఉండేదాన్ని, కాకపోతే నీరసం వచ్చి పడ్డ రోజు మాత్రం చుక్కలు కనిపించేవి. అసలు లేవటానికి కూడా చేతయ్యేది కాదు. మా హస్బెండ్ ఏమో ఒక డిఫరెంట్ పీస్. గవర్నమెంట్ హాస్పిటల్కి విజిట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఈయన గనుక వచ్చింది అనుకోండి, వాళ్ళు లోపలికి నన్ను ఒక్కదాన్ని పిలిచే మాట్లాడేవాళ్ళు. కాకపోతే వెనకంగా ఈయన కూడా వస్తుండే. బీట్రూట్, క్యారెట్ ఇట్లాంటి మంచి ఫుడ్ తినదు సార్, ఫ్రైడ్ రైస్లు, ఎగ్ న్యూడిల్స్ అలాంటివి అయితే మంచిగా తింటది అని నా మీద చాడీలు చెప్పి బయటకు వస్తుండే. ఇరికించడంలో మాత్రం ముందుంటుండే. నిన్ను కాదే బజ్జుకుంటే ఏమైతుంది చిటికలే? నిద్ర వస్తలేదా? ఓమైందే
మా చిన్నోడి అప్పుడు నాకు ఈడీటీ వచ్చేసి సెప్టెంబర్ 16th. సెప్టెంబర్ 11కి పెయిన్స్ స్టార్ట్ అయినాయి. మార్నింగ్ నుంచి లైట్ గా ఉండే, ఇంకా ఈవినింగ్ కొంచెం ఎక్కువైనాయి. ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళినాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫాస్ట్ గానే డెలివరీ అయింది. 8 వరకు అయిందనమాట. డెలివరీ తొందరగా అయినప్పటికీ చుక్కలు కనిపించింది. అయితే డెలివరీ చేసినామే నర్సు ఇంకెవరో మాకు తెలీదు. చాలా సేపటి వరకు అన్నది ఆల్రెడీ దారికి వచ్చేసింది నేను డెలివరీ చేస్తానని. కానీ నేనే భయపడి దగ్గరికి కూడా రానివ్వలేదు. ఇంకా ఆఖరికి చేసింది, కాకపోతే సగమే చేసింది. అంటే ఆమెకి డే డ్యూటీ అయిపోయిందంట, ఇంకా ఇంటికి వెళ్ళాలంట, బస్కి లేట్ అవుతుంది అన్నట్టు మా చిన్నోడిని పట్టి లాగేసింది అనమాట. బయటికి లాగ్గానే కార్డ్ అనేది తెగిపోయి మొత్తం బ్లడ్, అసలు నా మీద బ్లడ్డే, ఆవిడ మీద కూడా మొత్తం బ్లడ్డే పడింది. పోనీ చేసిన ఆవిడ పూర్తిగా చేసైనా పోవాలి కదా, మా చిన్నోడిని తీసి బయట వేసిర్రు. ఇంకా అంతే, ఆమె వెళ్ళిపోయింది. మా వాళ్ళు అయితే అసలు అందరిని అడుక్కున్నారు. వేరే సిస్టర్ వాళ్ళని అడిగినా వాళ్ళు ఏంటంటే ఎవరు సగం చేసి వదిలేసిన దాన్ని మేము చేసేమన్నా అయితే మా మీదకి వస్తుంది కదా అన్నట్టుగా అనుకున్నారు. మా వాళ్ళు రిక్వెస్ట్ చెయ్యంగా ఇంకా వేరే వాళ్ళు వచ్చి అయితే క్లీన్ చేసిర్రు. పెయిన్స్ వచ్చిన దానికంటే వాడు పుట్టిన దానికంటే ఇంకా తర్వాతకి ఇంకా ఎక్కువ అయిపోయింది. నాకు 8కి డెలివరీ అయిపోతే నేను 11 వరకు కూడా లేబర్ రూమ్ లోనే పడుకునే ఉన్నా. అసలు కాళ్ళన్ని పట్టేసినట్టుగా నరకం చూసిన. ముందు కంటే కూడా మా చిన్నోడు అప్పుడైతే నేను సచ్చి బతికిన. అంతేకాకుండా వాడు మంచిగా వెయిట్ ఉండే, ఇంకా ఇబ్బంది అయిపోయింది నాకు. మొత్తం క్లీనింగ్ అయిపోయింది, మళ్ళీ స్టిచ్చెస్ కూడా పడ్డాయి. ఫస్ట్ కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ స్టిచ్చెస్ పడ్డాయి. అయితే ఫుల్ గా బ్లడ్ పోయింది కదా, నన్నైతే బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత కాసేపటికి లేచి నిలబడితే అసలు కళ్ళు గిర్రున తిరిగి పడిపోయేలాగా అయిపోయింది అన్నమాట. మా అత్తమ్మ అయితే భయపడ్డది, పిడిసొస్తుందేమో అనుకున్నది. చాలా అంటే చాలా బ్లడ్ లాస్ అయిపోయింది. ఇక ఈ గండం నుంచి కూడా బయటికి ఎక్కేసాను. సెప్టెంబర్ 2, 2022లో నాకు అబార్షన్ అయింది. సెప్టెంబర్ 11, 2023లో మళ్ళీ నాకు నా చిన్నోడు పుట్టిండు. దేవుడు తీసేసుకున్నందుకు మళ్ళీ నా కొడుకుని నాకు ఇచ్చేసిండు అనుకున్నా. ఇంకా నెక్స్ట్ నా చిన్న తల్లి గురించి మీ అందరికీ తెలిసిందే. ఈసారి కూడా మళ్ళీ సేమ్ సిమ్టమ్స్. నేనైతే బాబే పుడతాడు అనుకున్నాను, కానీ ఒక్కటి తేడా ఉంది. ముందు పిల్లలకు నాకు మొత్తం లెఫ్ట్ సైడే తిరిగినట్టుగా అనిపించేది, కానీ పాపకి మాత్రం రైట్ సైడ్ అనిపించింది. సేమ్ ప్లెజెంట్ యాంటీరియరే. మా పెద్దోడు పుట్టినప్పుడు 3 kgs ఉండే, ఒక 2-3 days కి 2.7 అయిపోయిండు. చిన్నోడేమో 3.5 ఉన్నాడు పుట్టినప్పుడు. పాప కూడా పుట్టినప్పుడు 3.5 ఉంది. నేను ఎండాకాలం సెలవుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుందాం అనుకున్నాను, కానీ అంతకు ముందే కన్సీవ్ అయ్యాను. ఇంకా అబార్షన్ ఇష్టం లేక పాప పుడుతుందిలే అనే ఆశతో ఉంచేసుకున్నాను. నేను అనుకున్నట్టుగానే ఆ దేవుడైతే నాకు పాపనిచ్చేసిండు. ఇంకా చెప్తూ పోతే చాలా అంటే చాలా ఉందండి. ఈ వీడియో మనకు సరిపోదు అసలు, కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని ఇక్కడితో స్టాప్ చేస్తున్నా. ఇంకా చాలా చెప్పాలనుంది, కానీ వీడియో సరిపోదండి మనకు. ఇది మా చిన్నోడు పుట్టినప్పుడు వాళ్ళ అన్న ఎత్తుకున్నాడు. నాకు అసలు ఏం వీడియోలు చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఏదైనా సజెషన్ ఇవ్వండి. డైలీ వీడియోస్ పెట్టండి అంటున్నారు, కానీ నాకు అసలు వీలు పడట్లేదండి. తప్పకుండా ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. ధన్యవాదాలు.